అనుకుంటాడు. ఏంటండి పాటలు వింటున్నారా అంటే, లేదు, త్రిశూలం పట్టుకొని ఎవరిని చంపేయాలా అని చూస్తున్నాను, ఎవరి మీద నాట్యం ఆడాలా అని చూస్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది. ఏంటండి ఎందుకు అలా అంటున్నారు అంటే, మరి ఇంకా ఏం చెయ్యాలి మిమ్మల్ని మీరు చెప్పిన అబద్ధాలకి అని అంటే, మళ్ళీ నేనేం చెప్పాను, అప్పుడేదో చెప్పేశాను, ఇప్పుడు అవన్నీ నా మెడకి ఇలా చుట్టుకుంటాయని అసలు అనుకోలేదని చక్రి తన మనసులో అనుకుంటాడు. ఏంటండి నేను అడుగుతుంటే మీరు మాట్లాడడం లేదు అని మహాలక్ష్మి అంటుంది. అది కాదండి అని అంటే, అవునులే మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకే గుర్తుండదు కదా, నిజమైతే గుర్తుంటుంది, అబద్ధం ఎన్ని అబద్ధాలో కదా మీకు ఎలా గుర్తుంటుంది, 1,00,000 అబద్ధాలైనా చెప్పు ఉంటారు అని అంటుంటే, ఏంటండి మీరు కూడా అబద్ధం ఆడుతున్నారు, 1,00,000 అబద్ధాలు ఆడేసరికి ఎవరైనా ఉంటారా, పోతారు కదా, నేను 1,00,000 అబద్ధాలు ఎక్కడ చెప్పాను, 1,00,000 చెప్పి మీరు కూడా అబద్ధం ఆడుతున్నారు అని చక్రి అంటాడు. ఇదిగో ఇలా మాట్లాడే మాయ చేశారు అని అంటే, ఏంటండి మీరు అలా అంటున్నారు, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను మా వాళ్ళ గురించి చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలిసిపోయాయి కదా, ఇంకెందుకు మొన్నొకటి ఇవాళొకటి అంటూని, అయినా నేను అబద్ధం చెప్పిన వాళ్ళనే కదా మీరు నాతో వచ్చారు, లేకపోతే ఆ పిల్లకోని పెళ్లి చేసుకుని ఆ కెనడాలో ఆ కిచెన్లో పడి వంట చేస్తూ ఉండేవారు, ఇక ఆ శాడిస్ట్ మిమ్మల్ని తన శాడిజంతో బాధలు పెట్టేవాడు అని అంటే, వాడు గొడవ ఎత్తకండి, ఒకవేళ పెళ్ళి చేసుకుంటే వాడు పిలక కత్తిరించి చిలకకు వేసేసేదాన్ని, అయినా నేను ఆ విధవని పెళ్లి చేసుకునేదాన్ని కాదు అని చెబుతుంది. అయినా అబద్ధాలు చెబితే భార్యకు భర్త మీద కోపం రావాలి, మనమేమి మొగుడు పెళ్ళాలం కాదు కదా, అయినా మీరెవరో నేనెవరో నా మీద మీకు కోపం ఎందుకండి. మహాలక్ష్మి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారేమో, ఇవేనా ఇంకేమైనా అబద్ధాలు ఉన్నాయా, నా ఉద్యోగ విషయంలో అబద్ధం చెప్పారు, మీ అన్నదమ్ముల విషయంలో అబద్ధం చెప్పారు, ఇంకొకసారి నా దగ్గర ఏదైనా అబద్ధం చెప్పారని తెలిసిందా నేను అసలు ఊరుకోను అని మహాలక్ష్మి చక్రికి వార్నింగ్ ఇస్తుంది. నారాయణ అయితే చక్రి మహాలక్ష్మిలో పెళ్లి ఫోటో చేయించుకుని తీసుకుని వస్తాడు. ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు. నారాయణ ఈ గోడవైపు చూస్తూ ఉంటాడు. ఇక కేశవ్ కన్నా అయితే ఏంటి అలా చూస్తున్నావు అని అడిగితే, మా నాన్న గోడలో లంకు బిందెలు పెట్టాడంట, దానికోసం చూస్తున్నాను అని అంటే, కేశవ్ అయితే అది ఎప్పుడో అత్త పగలగొట్టి తీసుకువెళ్ళిపోయి ఉంటుంది, అదే పంపు దగ్గర బిందెలతో గొడవ పడుతూ ఉంటుంది కదా, ఈ బిందెలు పట్టుకెళ్ళి గొడవ పడుతుందేమో అని అంటాను. అది కాదురా అంటూ మేకులు తెచ్చి గోడకు కొడతాడు. ఏంటి ఆ గోడకు మేకులు కొడితే ఆగుతీయా, గోడ పగిలిపోతుంది అని అంటే, నాకు తెలీదా అని నారాయణ అంటాడు. ఇక మేకులు కొట్టడం పూర్తయిన తర్వాత చక్రి మహాలక్ష్మిలో పెళ్లి ఫోటో, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అక్కడ పెడతాడు. అది చూసి కేశవ్ కన్నా చాలా ఆనందపడిపోతారు. మాధవ్ అయితే చాలా టెన్షన్ పడిపోతాడు. మహాలక్ష్మి కూడా ఏంటిది ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంది. చక్రి చాలా ఆనందపడతాడు. మా నాన్నకు బాగానే అర్థమైంది, నేను చేసిన దానికి మా నాన్న పెళ్లి ఫోటోలు చేయించుకు వచ్చాడని చాలా ఆనందపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి చక్రి వైపు చూసేసరికి ఇక అమాయకంగా తనకి ఏమీ తెలియనట్లుగా మొహం పెడతాడు. మాధవ్ అయితే, ఎందుకు నాన్న ఈ ఫోటోలు ఎందుకు చేయించావు అని అంటే, అదేంట్రా అలా అంటున్నావు, ఫోటోలు ఉంటే ఎంత బాగుంది, ఏ కుక్కైనా వచ్చి మన కుటుంబం గురించి మాట్లాడితే ఇదిగో మన ఇంట్లోనే మహాలక్ష్మి ఉంది, నా కొడుకు పెళ్ళయిందని చెప్పుకోవచ్చనే ఈ ఫోటోలు ఇక్కడ పెట్టాను అని అంటాడు. మాధవ్ అలా మాట్లాడుతూ ఉంటే కేశవ్ ఏంటి మాధవ్ అన్నయ్య ఇంతకు ముందులా లేడు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటాడు. కన్నా అయితే అన్నయ్యకు రిసెప్షన్ చేసినందుకే డబ్బులు అయిపోయాయి కదా, అన్నయ్య దగ్గర డబ్బులు లేక ఆల్బమ్ వద్దని చెప్పాడేమో అని కన్నా అంటాడు. కానీ కేశవ్ మాత్రం అసలు అన్నయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఎలాగైనా అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటాడు. మాధవ్ కోసం బయటకు వచ్చేసరికి మహాలక్ష్మి మాధవ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అయితే ఏంటి పెద్ది ఇలా చేశారు అని అంటే, ఏమోనమ్మా ఆల్బమ్ వద్దని నేను ఫోటోలు తీసిన వాడికి చెప్పాను, కానీ ఈ ఫోటోలు మా నాన్న చేయిస్తాడని అసలు అనుకోలేదు అని అంటే, ఏంటో పెద్ది నాకు చాలా కంగారుగా ఉంది, ఇప్పుడు గోడ మీద ఫోటో పెట్టారు, రేపొద్దున రేషన్ కార్డులో కూడా నా పేరు రాయిస్తారా అని అడుగుతుంది.